ओके स्टूडेंट्स, जैसी सवाल वैसा जवाब पार्ट 2 सवाल जवाब सीबीएसई सिलेबस ఇంతకుముందు వీడియోలో మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము। ఈ వీడియోలో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫాలో అవ్వచ్చు। दूसरा पेज में देखो बच्चों, तुम्हारी बात అంటే మీ మాట మీ మాటలు। फर्स्ट क्वेश्चन, ख्वाजा सरा के तीनों सवालों का क्या कोई और जवाब हो सकता है? अपने मन से सोचकर लिखो। ख्वाजा सरा వేసిన 3 ప్రశ్నలకు మరి మీరేమైనా సమాధానం చెప్తారా? సమాధానం మీ దగ్గర ఇంకేమైనా సమాధానం ఉందా? బీర్బల్ చెప్పిన సమాధానాలు కాదు, వేరేవి। ఆప్నే మనసే సోచ్కర్ లిఖో, మీ మనసుతో ఆలోచించి రాయండి అని చెప్తున్నారు। ఎందుకు చెప్పాం? కొంటే ప్రశ్నలు ఒకళ్ళు వేస్తే మనం 100 సమాధానాలు చెప్తాం। సరే, అవేంటో చూడండి ఒకసారి। ఓకే, ख्वाजा सरा వేసిన 3 ప్రశ్నలకి జవాబులు చూడండి। ख्वाजा सरा का पहले सवाल था, संसार केंद्र कहाँ है? సంసార్ అంటే ప్రపంచం, ప్రపంచంలో కేంద్ర బిందువు ఎక్కడ ఉంది? జవాబ్, आप जिस स्थान पर खड़े हैं वही संसार का केंद्र है। మనం ఎక్కడ తమరు ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ నుండే కేంద్ర బిందువు ఉంటుంది। సెకండ్ క్వశ్చన్, మరి బీర్బల్ ఏం చెప్పాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్? బీర్బల్ చేతిలో ఉన్న కర్రని గుచ్చి కేంద్ర బిందువు ఇక్కడ నుండే మొదలైంది అని చెప్పాడు। ఓకే, ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి। ఇస్కా దూసరా సవాల్ థా, ఆకాశ్ మే కితనే తారే హే? తారే అంటే నక్షత్రాలు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆప్కా సిర్ పర్ కితనే బాల్ హే? మరి నీ తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అని మనం కొంట జవాబు ఇచ్చాం। ఖ్వాజా సరా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అని కొంట ప్రశ్న వేశాడు, మనం కూడా వెంటనే కొంటే జవాబు చెప్పేశాం। ఆప్కా సిర్ పర్ కితనే బాల్ హే, నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? మరి బీర్బల్ ఏం చెప్పాడు? ఒక షీపుని అంటే ఒక గొర్రెని తీసుకొచ్చి ఈ గొర్రె మీద వెంట్రుకలు బొచ్చు ఎంత ఉంటుందో ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఉంటాయి అని చెప్పాడు। ఓకే, ख्वाजा सरा और तीसरा सवाल देखो बच्चों, संसार की आबाद कितनी है? సంసార్ ఆబాద్ అంటే ఆబాద్ అంటే జనాభా, ప్రపంచ జనాభా ఎంత? ఆమ్కా పేడ్కో కితనే పత్తే హే? ఆమ్కా పేడ్కో కితనే పత్తే హే? మామిడి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి? అక్కడ మనం ప్రపంచ జనాభాని లెక్క పెట్టలేము, ఒక మామిడి చెట్టుకు ఉన్న ఆకులను కూడా కౌంట్ చేయలేము। ఎవరైనా కౌంట్ చేస్తారా? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి। दूसरा सवाल देखो बच्चों, अगर तुम ख्वाजा सरा की जगह पर होते तो बीरबल को हराने के लिए कौन से सवाल पूछते? ख्वाजा सरा जगह पर होते तो అంటే ख्वाजा सरा స్థానంలో, జగహ్ అంటే స్థానం, ख्वाजा सरा స్థానంలో నువ్వు ఉంటే బీర్బల్కో హరానే కే లియే, హరానే అంటే ఓడించడము లేదా తొలగించడము, బీర్బల్ని తొలగించడానికి కౌన్ సే సవాలు పూచితే, ఎటువంటి ప్రశ్న వేస్తావు? అంటే ఖ్వాజా సరా స్థానంలో నువ్వు ఉంటే బీర్బల్ని తొలగించడానికి నువ్వు ఎటువంటి ప్రశ్న వేస్తావు అంటున్నారు। జవాబు, అగర్ మే ख्वाजा सरा की जगह पर होते तो, నేను ख्वाजा सरा స్థానంలో నేను ఉంటే బీర్బల్ కో హరానే కే లియే, బీర్బల్ని తొలగించడం కోసము యహ్ సవాల్ పూछता, ఈ ప్రశ్న వేస్తాను। బాద్షా కహనా హై కి బీర్బల్ మూర్ఖ్ హే, బాద్షా చెప్పినట్లుగా బీర్బల్ మూర్ఖుడు అని ఉసీ దేశ్ నిఖాలా దే దేనా చాహియే, అతన్ని ఆ దేశం నుండి పంపించేస్తాను। ఇస్ తరహ్ జూట్ బోల్ సక్తే హే, ఈ విధంగా అబద్ధం చెప్పవచ్చు। గా సవాలు దేఖో బచ్చో, ख्वाजा सरा का बस चलता तो वे बीरबल को हिंदुस्तान से निकाल देते। ख्वाजा सरा को बस चलता तो అంటే ख्वाजा సరాకు పెత్తనం ఇస్తే లేదా ख्वाजा సరాకు అవకాశం ఇస్తే బీర్బల్ కో హిందుస్థాన్ సే, బీర్బల్ని హిందుస్థాన్ నుండి అంటే భారతదేశం నుండి నికాల్ దేతే పంపించేస్తాడు। ఖ్వాజా సరాకు అవకాశం ఇస్తే భారతదేశం నుండి బీర్బల్ని పంపించేస్తాడు। అగర్ తుమ్హారా బస్ చలే తో, అదే అవకాశం మీకు ఇస్తే తుమ్ కౌన్ కౌన్ సి ఇచ్చాయేం పూరీ కన్నా చాహోగే? ఇచ్చాయేం అంటే కోరికలు, నీవు ఎటువంటి కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటున్నావు? ఖ్వాజా సరాకి అవకాశం వస్తే బీర్బల్ని భారతదేశం నుండి పంపించేస్తాడు, మరి అదే అధికారం మీకు ఇస్తే మీరు ఎటువంటి కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్న। జవాబ్ సునో బచ్చో, ख्वाजा सरा का बस चलता तो वे बीरबल को हिंदुस्तान से निकाल देंगे।
ఖ్వాజా సరాకు అవకాశం ఇస్తే బీర్బల్ను హిందుస్థాన్ నుండి పంపించేస్తాడు. ముజే బస్ చలేతో అదే అవకాశం నాకు ఇస్తే బూరే లోగోంకో హిందుస్థాన్ సే నిఖాల్ దూంగా చెడ్డవారిని బూరేలో కంటే చెడ్డవారిని భారతదేశం నుండి పంపించేస్తాను. బస్ నీచే లిఖో వాక్య పడో. ఇప్పుడు మనకి బస్ అనే వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ మీద ఎన్ని సెంటెన్సులు ఎన్ని రకాలుగా ఉపయోగించారో చెప్పండి. బస్ అంటే ఎన్ని మీనింగ్స్ వస్తాయో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై బస్ మే బైఠకర్ స్కూల్ జాతీ హూ. నేను బస్సులో కూర్చొని స్కూల్కి వెళ్తాను. అంటే ఇక్కడ బస్ అంటే బస్ అనమాట, బియుఎస్ బస్. ఇక్కడ బస్సుని బస్సులాగా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ख्वाजा सरा का बस चलता तो वे बीरबल को निकाल देते हैं. ఖ్వాజా సరాకి పెత్తనం ఇస్తే అవకాశం ఇస్తే బీర్బల్ని పంపించేస్తాడు. ఇక్కడ బస్ అంటే ఏమని ఇచ్చాడు? అవకాశము లేదా పెత్తనం అని. మరి థర్డ్ సెంటెన్స్ చూడండి. బస్ అబ్ రుక్ జావో. బస్ అబ్ రుక్ జావో అంటే చాలు ఇక ఆపండి అని. అంటే ఇక్కడ బస్ అనే వర్డ్ని చాలు అనే మీనింగ్తో కలిపాము. మరి ఫోర్త్ సెంటెన్స్ బస్ 2 दिन की तो बात है. 2 రోజుల తర్వాత మై ఆ జావుంగా నేను వస్తాను. బస్ 2 दिन की तो बात है మై ఆ జావుంగా. 2 రోజుల తర్వాత నేను వస్తాను. మరి బస్ అనే వర్డ్ని ఎందుకు ఇచ్చారు? బస్ అంటే కేవలము నేను 2 రోజుల తర్వాత వస్తాను అని ఇచ్చాడు. అంటే ఇక్కడ బస్ అనే వర్డ్ని కేవలం అనే వర్డ్కి ఉపయోగించారు. ఇక్కడ మనం బస్ అంటే స్కూల్ బస్సు, ఆర్టీసీ బస్సు లాగా బస్సు అని ఉపయోగించి చెప్పాము. ఇంకొక చోట ఖ్వాజా సరా బస్ చల్తాతో అక్కడ ఆ బస్ని అవకాశము అని ఉపయోగించాము. ఇక్కడ బస్ థర్డ్ సెంటెన్స్లో బస్ అబ్ రుక్ జావో అంటే బస్ అంటే చాలు అని ఉపయోగించాము. బస్ 2 दिन की बात तो है అని దాన్ని కూడా మనం కేవలము అనే సెంటెన్స్కి ఉపయోగించాము. కేవలం అనే వర్డ్కి ఇక్కడ బస్ని 4 రకాలుగా ఉపయోగించి చెప్పాము మనం. ఊపర్ లిఖో వాక్యం మే బస్ శబ్దకో అర్ధ్ అలగ్ అలగ్ హే. పైన ఇచ్చిన ఆ వాక్యాలకి బస్ అనే వర్డ్తో మనం రకరకాలుగా ఉపయోగించి చెప్పాము. ఆప్ ఇసీ తరహ్ చల్ శబ్ద సే వాక్య బనావో. మరి బస్ అనే వర్డ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంకొక చెల్ అనే వర్డ్ని ఇచ్చారు. శబ్ద అంటే వర్డ్. చెల్ అనే శబ్దంతో మనల్ని కూడా 4 రకాల సెంటెన్స్ని తయారు చేయమని చెప్పారు. మరి తయారు చేస్తారా? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. తూ మేరే సాత్ చల్. తూ మేరే సాత్ చల్ అంటే మీరు నాతో రండి. ఆజ్ తో మై చల్ చల్ కర్ థక్ గయా హూ. థక్ గయా అంటే అలసిపోవడం. ఈరోజు నేను నడిచి నడిచి అలసిపోయాను. లో వహుతో చలా అతను వెళ్ళాడు. అచ్చా అబ్ హమ్ చలే. సరే ఇప్పుడు మనం వెళ్దాము. క్యా తుమ్హే మేరే సాత్ చల్నా హే. ఏంటి మీరు కూడా నాతో వస్తారా? చల్తీ ట్రైన్ సే నహీ ఉతర్నా చాహియే. చల్తీ ట్రైన్ సే వెళ్తున్న ట్రైన్తో, నహీ ఉతర్నా చాహియే దిగకూడదు. అంటే ట్రైన్ నడుస్తూ ఉంటే మనం అప్పుడు దిగకూడదు. చాలామంది ట్రైన్ వెళ్తూ ఉండగానే దూకేస్తారు అందులోంచి. దానివల్ల చాలా డేంజర్ జరుగుతుంటుంది అనమాట. చల్తీ ట్రైన్ సే నహీ ఉతర్నా చాహియే వెళ్తున్న ట్రైన్ నుండి మనము దిగకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బడే కహానీ. నీవు నాతో బడే కహానీలో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఒక్క క్వశ్చన్ చూడండి. ఏక్ దిన్ అక్బర్ నే బీర్బల్ సే పూఛా బీర్బల్ దునియా మే सबसे अधिक शक्तिशाली कौन है. बीरबल ने क्या कहा होगा. कहानी आगे बढ़ाओ. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఏక్ దిన్ అక్బర్ నే బీర్బల్ సే పూఛా. ఒకరోజు అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్ దునియా మే సబ్సే అధిక శక్తిశాలి కౌన్ హే. ప్రపంచంలోనే అధిక శక్తివంతుడు ఎవరు అని అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్ నే క్యా కహా హోగా. బీర్బల్ ఏం చెప్పుండొచ్చు? కహాని ఆగే బడావో అంటే ఈ కథ చదివి తెలుసుకోండి, ముందుకు వెళ్ళనివ్వండి, ఈ కథని ముందుకు వెళ్ళనివ్వండి అని.
ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ ఆన్సర్ మనకి వర్క్ బుక్లో ఆన్సర్ చాలా ఎక్కువగా ఇచ్చాడు, లెంత్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ ఆన్సర్ కాకుండా నేను వేరే ఆన్సర్ ఇస్తారు, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మేము దీన్ని ఫాలో అవుతాము అంటే కనుక మీ ఇష్టం అది. एक दिन अकबर ने बीरबल से पूछा, दुनिया में सबसे शक्तिशाली कौन है? ఒకరోజు అక్బర్ బీర్బల్ని అడిగాడు, ప్రపంచంలోని అతి శక్తివంతుడు ఎవరు అని. సేమ్ ఇదే క్వశ్చన్లో ఉన్నది ఆన్సర్లో రాసేసిన తర్వాత బీర్బల్నే కహా, బీర్బల్ చెప్పాడు, జహాపనా గోద్ మే బైఠనే వాలే బచ్చా, రాజుగారు ఎవరైతే వడిలో కూర్చొని ఉంటారో ఆ అబ్బాయే అతి శక్తివంతుడు అని చెప్పారు. ఈ ఆన్సర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈ ఆన్సర్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, కోజం కహానియా. కోజో అంటే వెతకడం, కహానియా అంటే కథలు, అంటే మంచి కథలు వెతకండి అని. బీర్బల్కి చతురాయి కే కిస్సే బహుత్ మషహూర్ హే, అంటే బీర్బల్ యొక్క తెలివైన కథలు ఎలా ప్రసిద్ధి చెందాయి. फर्स्ट क्वेश्चन చూడండి, అందులో तुम भी बीरबल का एक ऐसा ही किस्सा ढूंढे जिसमें वह अपने जवाबों से सबके मुंह बंद कर देता है. అంటే तुम भी बीरबल का ऐसा ही అంటే మీరు కూడా బీర్బల్ లాంటి ఇట్లా బీర్బల్ చెప్పే కథలలో ఒక కథని ఢూంఢీ జిస్మే వహు అపనే జవాబోం సే, అంటే కథని వెతికి ఈ క్వశ్చన్కి జవాబుగా ముహు బంద్ కర్ దేతా హే, అంటే నోరు మూసుకొని ఉండేలా ఉన్నటువంటి ఒక కథని, బీర్బల్ చెప్పిన కథలలో ఒక కథని మనకి ఇక్కడ రాయమంటున్నారు. అంటే బీర్బల్ కథలేమీ చెప్పాలా, కాబట్టి అతని తెలివికి ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి సమాధానాలుగా ఎన్నో చెప్పాడు. అటువంటివి మనకి కథల రూపంలో పుస్తకాలలో ఎన్నో వచ్చాయి. అటువంటి కథని మనమందరం నోరు మూసుకొని ఉండేలా ఉండేటటువంటి బీర్బల్ కథని ఒకదాన్ని రాయమంటున్నారు. చూడండి, బీర్బల్కి చతురాయి అంటే బీర్బల్ యొక్క తెలివితేటలు అని. एक दिन बादशाह और बीरबल टहलते टहलते एक तालाब के पास पहुँचे. ఒకరోజు బాద్షా అండ్ బీర్బల్ టహలతే అంటే వాకింగ్ చేసుకుంటూ తాలాబ్కే పాస్ పహుంచే, తాలాబ్ అంటే చెరువు, పాండ్ చెరువు దగ్గరికి చేరుకున్నారు. బాద్షా అపనే హాత్ పైరు దోనే పానీ మే ఉతరే, బాద్షా ఆ నీళ్ళల్లో కాళ్ళు చేతులు ధోనే పానీ మే అంటే ఆ కాళ్ళు చేతులు ఆ నీళ్ళల్లో వాష్ చేసుకొని, ఉతరేతో పానీ బహుత్ ఠండాత, ఆ కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళల్లోకి దిగినప్పుడు ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయంట. బాద్షా నే బీర్బల్ సే పూఛా కి కోయి ఇస్ పానీ మే నహా సక్తా హై. బాద్షా బీర్బల్ని అంటేనే ఒక క్వశ్చన్ వేశాడు, కోయి ఇస్ పానీ మే నహా సక్తా హై, ఈ నీళ్ళల్లో ఎవరైనా స్నానం చేయగలరా, అంటే నీళ్ళు చల్లగా ఉన్నాయి కదా అందుకని ఎవరైనా నీళ్ళల్లో స్నానం చేయగలరా అనేసి అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్ నే తురంత్ కహా కి పైసా మిల్నే పర్ రాత్ భర్ ఇస్ పానీ మే ఖడా భీ రహ సక్తా హై. బీర్బల్ తురంత్ కహా కి, బీర్బల్ ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ వేసినా వెంటనే సమాధానం చెప్తాడు, అతనికి అంత తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ బీర్బల్ని తురంత్ కహాకి అంటే బీర్బల్ వెంటనే చెప్తున్నాడు. పైసా మిల్నే పర్ రాత్ భర్, డబ్బులు ఇస్తాను అంటే రాత్రిరంతా, ఇస్ పానీ మే ఖడా భీ రహ్ సక్తా హై, ఈ నీళ్ళల్లో నిలబడగలుగుతారు. బాద్షానే కహా, ఇప్పుడు బాద్షా చెప్తున్నాడు, యహ్ అసంభవ్ హై, ఇది అసాధ్యము. और अगर कोई इसे कर दिखाए तो मैं उसे 5,000 रुपये इनाम दे दूँगा. ఎవరైనా 5,000 రూపాయలు డబ్బులు యహ్ అసంభవ్ హై అంటే ఇది అసాధ్యము. और अगर कोई इसे कर दिखाए तो ఎవరైనా ఈ విధంగా చేయగలిగితే मैं उसे 5,000 रुपया इनाम दे दूँगा, నేను వారికి 5,000 రూపాయలు ప్రైజ్గా ఇస్తాను. అంటే ఎవరైనా రాత్రిరంతా ఆ నీళ్ళల్లో ఉండగలిగితే వాళ్ళకి అక్బర్ 5,000 రూపాయలు ప్రైజ్గా ఇస్తాడంట. दूसरे ही दिन बीरबल एक हट्टा कट्टा शरीर वाला लकड़हारे को देखा. రెండవ రోజు బీర్బల్ హట్టా కట్టా శరీర్ వాలా అంటే ఎండకు తడిచి వానకి ఎండి స్కిన్ డ్రై అయిపోయి బాగా మడతలు మురికి పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అటువంటి శరీరం కలిగిన లకడ్ హారే అంటే కట్టెలు అమ్మే వ్యక్తి, ఒక కట్టెలు అమ్మే వ్యక్తిని చూశాడు.
ఔర్ ఉసిసే సారీ బాతుం సమజాయి. వారికి ఈ రాజుగారు ఇతను బీర్బల్ వేసుకున్న దాని గురించి చెప్పారనమాట. ఎవరైనా రాత్రంతా నీళ్ళల్లో నిలబడగలిగితే నేను 5,000 రూపాయలు ఇస్తాను అని అక్బర్ చెప్పాడు కదా. అదే విషయాన్ని ఇక్కడికి లకడ్హారేకి చెప్పాడు. లకడ్హారే అంటే కట్టెలమ్మే వ్యక్తి. दूसरे ही दिन बीरबल एक हट्टा कट्टा शरीर वाला लकड़हारे को देखा और उससे सारी बातें समझाई. మొత్తం అర్థమయ్యేలా చెప్పాడు. లకడ్హారేని బాద్షాకి షరత్ స్వీకార్ కర్లీ. ఆ లకడ్హారే ఆ షరత్కి ఒప్పుకున్నాడు. బాద్షా పెట్టిన షరత్కి ఒప్పుకున్నాడు. బాద్షా అంటే ఎవరు? రాజు. शाम को 6 बजे लकड़हारे तालाब में गर्दन तक के पानी में खड़ा हो गया. ఇక సాయంకాలం 6 గంటల నుండి ఆ చెరువులో తాలాబ్ మీ అంటే చెరువులో గర్దన్ తక్ అంటే మెడ వరకు పానీ మే కడా హో గయా అంటే రాత్రంతా నీళ్ళల్లో నిలబడ్డాడనమాట. అంటే మెడ వరకు ఆ నీళ్ళల్లో మునిగిపోయేలా రాత్రి అంతా నీళ్ళల్లో నిలబడ్డాడు. అక్బర్ ने दूसरे दिन सवेरे तक लकड़हारे को पानी के खड़ा रहने के लिए कहकर 2 नौकरों को रखवाली के लिए नियुक्त किया. అంటే అక్బర్నే దూసరే దిన్ అక్బరు రెండవ రోజు సబేరే తక్ లకడ్హారే కో పానీ మే కడా రహనే కే లియే. ఇక ఆ లకడ్హారే తెల్లారే వరకు నీళ్ళల్లో నిలబడి ఉంటాడు కాబట్టి ఆ కట్టెలమ్మే వ్యక్తి కోసము 2 నౌకరం కో రఖవాలీ కే లియే నియుక్త కియా. 2 నౌకర్లన్నీ అక్కడ కాపలాగా నియమించాడు. నియుక్త కియా అంటే నియమించడం. దూసరే దిన్ సబేరే దెహాతీ బాద్షాకే పాస్ ఆయా. అక్కడ మనకి లకడ్హారే అని ఇచ్చాడు, ఇక్కడేమో దెహాతి అని ఇచ్చాడు. దెహాతి అన్న లకడ్హారే అన్న ఒకటే. దెహాతి అంటే ఏంటి? బాగా స్కిన్ డ్రై అయిపోయి పేదవాళ్ళు అని చెప్పవచ్చు. దూసరే దిన్ సబేరే దెహాతి బాద్షాకే పాస్ ఆయా. రెండవ రోజు దెహాతి అన్న లకడ్హారే అన్న ఒకటేనమ్మ. రెండవ రోజు దెహాతి బాద్షా దగ్గరికి వెళ్ళాడు. ఉసే దేకర్ బాద్షాకో తాజూబ్ హువా. అతన్ని చూసి బాద్షా అక్బర్ ఆశ్చర్యపోయాడు. తాజూబ్ అంటే ఆశ్చర్యపోవడం. దెహాతీనే కహా. ఇప్పుడు ఆ లకడ్హారే చెప్తున్నాడు అనమాట. तालाब के किनारे 10 फुट दूरी पर के दीप को देखते हुए पानी में खड़ा रहा. अकबर ने कहा कि उस दीपक के गर्मी के कारण देहाती को सर्दी महसूस नहीं हुई. ఇక నువ్వు రాత్రిరంతా ఆ దెహాతి చెప్పాడనమాట. ఏమని? నువ్వు రాత్రంతా నీళ్ళల్లో ఎలా ఉండగలిగావు అని అక్బర్ అడిగితే దెహాతి ఆన్సర్ ఇస్తున్నాడు. నాకు 10 అడుగుల దూరంలో ఒక చిన్న దీపము వెలుగుతూ ఉంది. ఆ దీపాన్ని చూసుకుంటూ నేను రాత్రంతా నీళ్ళల్లో నిలబడ్డాను అనేసి ఆ దెహాతి చెప్పాడు. इस कारण బాద్షా ने इनाम देने के इनकार कर दिया. ఇక అదొక కారణం పెట్టుకొని బాద్షా నేను ప్రైజ్ ఇవ్వను అని అనేసి అన్నాడు. ఇక్కడ ఇన్కార్ అంటే వ్యతిరేకించడం అన్నమాట. ఇంకా ఆ కారణంతో అతను నేను ప్రైజ్ ఇవ్వను అని అనేసి వ్యతిరేకించాడు, వద్దని చెప్పాడు. దెహాతి బీర్బల్కే పాస్ గయా. ఆ దెహాతి అంటే ఎవరిక్కడ? లకడ్హారే. దెహాతి అన్న లకడ్హారే అన్న రెండు ఒకటే. ఆ దెహాతి రెండవ రోజు బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు. బీర్బల్నే దెహాతీసే కహా. బీర్బల్ దెహాతీతో చెప్తున్నాడు, కల్ షామ్ తక్ తుమ్కో ఇనాం దిల్వా దుంగా. రేపు సాయంకాలం కల్లా నేను నీకు రాజుగారితో ప్రైజ్ ఇప్పిస్తాను అని చెప్పాడు. దూసరే దిన్ బీర్బల్ దర్బార్ నహీ ఆయా. రెండవ రోజు బీర్బల్ దర్బార్కి వెళ్ళలేదు. తో అక్బర్ బీర్బల్ కే ఘర్ గయే. అంటే అక్బర్ బీర్బల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి మంత్రి ఇంకా ఇంటికి ఇక్కడ ఆస్థానానికి రాలేదు అనేసి అక్బరే బీర్బల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బీర్బల్ चूल्हे से 5 फुट ऊंचे सीके पर की हाड़ी से चावल पक रहा था. चूल्हे అంటే పొయ్యి, 5 फुट అంటే 5 అడుగులు, ఊంచే అంటే ఎత్తు, హాడీ అంటే కుండ. అక్బర్ బీర్బల్ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్బరు పొయ్యి వెలిగించి పొయ్యికి 5 అడుగుల ఎత్తులో అన్నం వండే కుండని పెట్టాడు. అంటే ఆ ఉట్టి కట్టి ఏలాడదీస్తూ ఆ కుండకి పొయ్యికి 5 అడుగుల దూరం ఉందన్నమాట. అట్లా అరేంజ్ చేశాడు బీర్బల్. अकबर ने बीरबल से पूछा कि चूल्हे का ताप 5 फुट दूर की हाड़ी को कैसा गरम करेगा. అక్బర్ చూసి చెప్తున్నాడు, మరి ఆ కుండకి పొయ్యికి 5 అడుగుల దూరం ఉంది. తాప్ అంటే వేడి,
ताप 5 फुट की दूर ही హాడీకి కైసే గరం కరేగా, మరి 5 అడుగుల దూరంలో ఉంటే ఆ కుండ ఎప్పుడు వేడెక్కాలి అని అనేసి అక్బర్ చెప్తున్నాడు. ఔర్ చావల్ కైసే పకాయేగా, ఇక ఆ బియ్యం ఎప్పుడు ఉడకాలి. బీర్బల్ ముష్కరాతే హుయే బోలాకి, బీర్బల్ ఇప్పుడు నవ్వుకుంటూ చెప్తున్నాడు. जब आपके बगीचे के दीप के गर्मी 10 फुट तक की सर्दी को दूर करती है, మరి అట్లానే ఇక్కడ దేహాతి కూడా నీళ్ళల్లో నిలబడి 10 అడుగుల దూరంలో ఒక చిన్న దీపాన్ని చూస్తూ ఉన్నాడు. యహ్ చూల్హా 5 ఫుట్ తక్ అపనే తాప్ సే చావల్ నహీ పకేగా, మరి ఇక్కడ 5 అడుగుల దూరంలో ఉన్న కుండ అన్నం ఉడకడం లేదు. అక్కడేమో 10 అడుగుల దూరంలో చిన్న దీపం వెలుగుతూ ఉంటేనే ఆ దీపాన్ని వేడిని నువ్వు స్వీకరించావు, అందుకని నేను నీకు డబ్బులు ఇవ్వను అనేసి చెప్పాడు. మరి ఇక్కడ 5 అడుగుల దూరంలో ఇంత పెద్ద మంట వస్తున్నా మరి ఆ కుండ అన్నం ఎట్లా ఉడికిద్ది అని అడుగుతున్నావు అనేసి సమాధానం చెప్పకుండా అక్బర్కి తెలిసి వచ్చేలా అదొక ప్లాన్ వేశాడనమాట. అంటే ప్లాన్ అని కాదు కానీ ఇంతకుముందు కాలంలో ఇట్లా మనుషులకి డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా వాళ్ళకి తెలిసి వచ్చేలా కొన్ని ప్రయత్నాలు చేస్తారనమాట. అట్లానే ఇక్కడ బీర్బల్ ఒక ప్రయత్నం చేసి బీర్బల్కి తెలిసి వచ్చేలా చెప్పాడు. దాంతో అక్బర్ నోటి మీద వేలేసుకున్నాడు. తాప్సీ చావల్ నహీ పకా సకేగా, బాషా నే బీర్బల్కి సమయోచిత బుద్ధిసే ప్రభావిత హుయి. ఇక వెంటనే బీర్బల్ అక్బర్ తెలుసుకొని సమయోచిత బుద్ధిసే అంటే సమయానికి అతను తెలుసుకొని ప్రభావిత హుయే ఇక వెంటనే రిప్లై ఇచ్చాడనమాట. ఉన్హోంనే దెహాతీకో బులాకర్, వెంటనే దెహాతీని పిలిచి పురస్కార్ దియా, ఆ ప్రైజ్ ఇచ్చేశాడు. ఔర్ బీర్బల్కి ఖూబ్ తారీఫ్కి, బీర్బల్ని కూడా బాగా మెచ్చుకున్నాడు, నువ్వు చాలా తెలివైన వాడివి అని. నెక్స్ట్ కోజో కహానియాలో సెకండ్ ఖా క్వశ్చన్ చూడండి. బీర్బల్ की तरह बहुत से अन्य व्यक्तियों की हजार जवाबी के किस्से प्रसिद्ध है, उनके नाम पता करो. అంటే బీర్బల్ తరహ్ అంటే బీర్బల్ లాగా, బహుత్ సే అన్య వ్యక్తియోంకి అంటే బీర్బల్ లాగా తెలివిగా వెంటనే సమాధానము చాతుర్యంతో మాట్లాడే వ్యక్తుల పేర్లు చెప్పమంటున్నారు. నాకు తెలిసి అటువంటి వాళ్ళు తెనాలీరామ్ ఒక్కడే, కాబట్టి అక్కడ తెనాలీరామ్ అని రాయండి. నెక్స్ట్ ఏక్ ఔర్ శబ్ద్ అంటే ఒక్క వర్డ్లో ఆన్సర్ ఇవ్వమంటున్నారు. नीचे लिखे शब्दों की जगह और कौन सा शब्द इस्तेमाल हो सकता है, ఖాళీ జగహ్ మే లిఖో. అంటే మనకి ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు, కొన్ని వర్డ్స్ ఇచ్చి దానికి కరెక్ట్ మీనింగ్స్ రాయమంటున్నారు. అంటే పర్యాయ పదాలు ఉంటాయి కదా అలా. చూడండి, బుద్ధిమాన్, బుద్ధిమాన్ అన్న అకల్మంద్ అన్న తెలివి గల్లవాడు, చతురాయి అని కూడా రాయొచ్చు. అభిమాన్ అంటే ఘమండ్ అంటే అభిమానించేవారు. సంసార్ అన్న దునియా అని రాయొచ్చు, విశ్వ అని కూడా రాయొచ్చు. మూర్ఖ్ అంటే బేవకూఫ్ అంటే మూర్ఖుడు, పనికిరాని వాళ్ళు అని. విశ్వాస్ యాకీన్ అంటే విశ్వాసము, నమ్మకము అని. కోషిష్ అంటే ట్రై చేయడం, ప్రయత్నం అంటే ప్రయత్నించడం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి అమ్మ, ముహావరే. नीचे लिखो मुहावरों का इस्तेमाल तुम कब कब कर सकते हो, आपस में चर्चा करो. అంటే ఇక్కడ మనకి మన పక్కన వాళ్ళతో చర్చిస్తూ ఈ వాక్యాలని రాయమంటున్నారు. ఒక మంచి ఐడియాతో రాయాలంట. నాకు బహు సికొన్నా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీటిని సొంత వాక్యాలు, ఓన్ వర్డ్స్. అదే హిందీలో అయితే వాక్య ప్రయోగం అంటారు, మనం వాక్య ప్రయోగం రాయాలి. నాకు బహు సికొన్నా అంటే మొహం చిట్లించడము, సీరియస్గా పెట్టడము లేదా ద్వేషించడము అని మీనింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ కహీ భీ బాహర్ జానే కే నామ్ పర్ వహు నాకు బహు సికొన్నా లగతా హే అంటే బయటికి వెళ్ళాలి అని అంటే ముఖం సీరియస్గా పెడతారు. నెక్స్ట్ ఖలయీ కుల్నా, ఖలయీ కుల్నా అంటే వాళ్ళ బండారం బయట పెట్టడం అంటే నిజాయితీ, నిజాన్ని బయటికి లాగడం అన్నమాట. అంటే చోర్కి కలయి కుల్తే హీ వహు ధీరే సే కిసక్ గయా, కిసక్ గయా అనొచ్చు, చెల్ గయా అనొచ్చు, నికల్ గయా అని కూడా అనొచ్చు, అంటే వెళ్ళిపోయారు అని. అంటే దొంగతనాన్ని బయట పెట్టినప్పుడు వాళ్ళు నెమ్మదిగా తప్పించుకుంటారు అని మీనింగ్. కలయి కుల్నా అంటే వాళ్ళు బండారం బయట పెట్టడం. ఓకే స్టూడెంట్స్, please like, share, comment and subscribe.